అందరికీ నమస్కారం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అందరికీ. గణేష్ చతుర్థి సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా వినాయక తత్వంలోని అంతరార్థం మాట్లాడుకుందాం. ఇది ఒక కొత్త పాయింట్, దాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నాం. మనం చూస్తే మనుషులు ఎక్కువగా దేవుణ్ణి తమ స్థాయికి దించేస్తారని మా గురువు గారు అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం మనుషులు దేవుణ్ణి నా అడ్డంకులు తొలగించు, ఉద్యోగం ఇవ్వు, డబ్బు ఇవ్వు, సమస్యలు తీర్చు అని మాత్రమే చూస్తారు తప్ప, అంటే మన స్థాయి పెంచుకోం, కానీ ఆయన్ని మన స్థాయికి తిప్పుతాం. అంటే మన పనులు ఆయన చేసి పెట్టమని అడుగుతున్నాం మనం అని నా గురువు గారు ఆలోచన. సో నిజమైన వినాయక తత్వం అంటే ఏంటంటే, మన అవసరాలకు ఆయన్ని తీసుకురావడం కాదు, ఆయన స్థాయికి మనం ఎదగటం. వినాయకుడు వినయ అంటే వినయం ప్లస్ నియమం. ఆహారం, ఆలోచన, మాట, పనుల్లో వినయం ఉంటే మన అడ్డంకులు సహజంగానే తొలగిపోతాయి. అంటే మన ఆహారం మీద, మన ఆలోచన మీద, మన మాట మీద, మన పనులను మనకి వినయం ఉండాలి. సో నాయక అంటే నాయకుడు. వినాయకుడు అంటే మనసుకు, ఇంద్రియాలకు, మార్గానికి ఆయన నాయకుడు. సో వినాయకుడు అంటే అర్థం అది, మన మనసు మీద మనకి కంట్రోల్ ఉంటాం. అందుకని అంటారు, వాట్ యూ థింక్ ఈజ్ వాట్ యూ డూ, వాట్ యూ డూ ఈజ్ వాట్ యు ఆర్. సో మన ఆలోచన మీద మనకు కంట్రోల్ ఉండాలి. అందుకే వేదం చెప్తుంది, ఏ కర్మ, ఏ పూజ, ఏ యజ్ఞం మొదలుపెట్టినా ముందు వినాయకుడిని పిలుస్తారు. ఎందుకంటే వినయం లేకుండా ఏ కార్యం మనకు ఫలప్రదం కాదు. సరే, ఇంకొక మాట మాట్లాడుకుందాం. నాకు డౌట్ వచ్చింది, ఏనుగు తల నిజంగానే ఉన్నదా? ఇది కూడా మా గురువు ఎల్లరాజు శ్రీనివాసరావు గారిని అడిగితే ఆయన చెప్పారు, మనకి వేదాల్లో గణపతి తత్వం బ్రహ్మస్మృతి గణపతి రూపంలో వస్తుంది. అక్కడ ఏనుగు తల గురించి ఖచ్చితంగా చెప్పలేదు. అది తర్వాత పురాణాల్లో వచ్చిన సంకేతం. యాక్చువల్గా అది ఒక సింబాలిక్ షాట్. ఏనుగు జ్ఞానం, బలము, సహనం. పెద్ద తల విస్తారమైన జ్ఞానం. పెద్ద చెవులు వినయంగా విన్నవాడు. సూక్ష్మంగా పనులు చేయగల శక్తి. అది అక్కడ. సో ఏనుగు తల అంటే చిన్న, అది మనలోని గుణాల రూపకల్పన. సో వినాయక తత్వం అంటే మన పనులు చేసే దేవుడు కాదు, మనని తనలాగా మార్చగలిగే శక్తి.